జల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశానికి హాజరు కానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కమిటీ సమావేశం ఈ నెల 30న జరగనుండగా రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా బలమైన వాదనలు వినిపించాలని నీటిపారుదల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పోలవరం బనకచెర్ల చేర్చేందుకు వీల్లేదని కేంద్రానికి స్పష్టం చేసినట్లు ఆ వర్గాలు వివరించాయి. గోదావరి నల్లమల సాగర్ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో సివిల్ సూట్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల మధ్య జలవనరులకు చెందిన అంశాలపై చర్చించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశానికి నీటిపారుదల శాఖ అధికారులు హాజరై చర్చల్లో పాల్గొనాలని నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా చర్చలుండాలని నీటిపారుదల శాఖకు ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. తొలి సమావేశంలో ఎజెండాలో ఉండాల్సిన అంశాలపై చర్చించారని, తరువాతే తదుపరి కార్యాచరణ గురించి ఆలోచిద్దామనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. కమిటీ సమావేశంలో పోలవరం బనకచెర్ల చేర్చేందుకు వీల్లేదని ఇప్పటికే కేంద్ర జలశక్తికి లేఖ రాసినట్లు తెలిపింది. న్యాయపరంగా వెళ్లే హక్కును కోల్పోమని ఇప్పటికే స్పష్టం చేసినందున కమిటీ సమావేశానికి హాజరై మిగిలిన అంశాలపై చర్చల్లో పాల్గొనాలనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజనకు ముందు చేపట్టిన ప్రాజెక్టులు చేసిన కేటాయింపులపై తొలుత చర్చించాలని, వాటికి అంగీకరించాకనే పునర్విభజన తర్వాత ప్రతిపాదిత అంశాల గురించి ఆలోచించారని పేర్కొంది. తద్వారా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అడ్డంకులు లేకుండా చూసుకోవచ్చని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆదివారం రాత్రి మేడారంలో మంత్రివర్గ సమావేశం ముగిశాక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య జలవనరులకు చెందిన అంశాలపై చర్చించేందుకు కేంద్ర జలసంఘం చైర్మన్ నేతృత్వంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో ఒక్కో రాష్ట్రం నుంచి 4 సభ్యులు సహా కృష్ణా గోదావరి బోర్డు చైర్మన్లు, సిడబ్ల్యూసీ, ఎన్డబ్ల్యూడీఏ చీఫ్ ఇంజనీర్లు సభ్యులుగా ఉన్నారు. కమిటీ తొలి సమావేశం ఈ నెల 30న జరపాలని నిర్ణయించి రాష్ట్రాలకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో కమిటీ సమావేశానికి హాజరై ఎజెండా, ఇతర అంశాలపై రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా స్పష్టమైన వైఖరితో ముందుకెళ్లాలని సీఎం సూచించినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజనకు ముందు గోదావరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1430 టీఎంసీలు ఉండగా అందులో 958 టీఎంసీలు తెలంగాణకు ఉన్నట్లు పేర్కొంది. పునర్విభజన తర్వాత ఏపీ అందుకు అంగీకరించకపోవడంతో గోదావరి జలాలపై ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరింది. ప్రస్తుత చర్చల్లో తొలుత 958 టీఎంసీలకు అంగీకరించాలన్నదే తెలంగాణ వ్యూహం. ఇప్పటికే కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల, సీతమ్మ సాగర్, కంతనపల్లి ప్రాజెక్టులకు కేంద్ర జలసంఘం ఆమోదం లభించింది. మొదట 958 టీఎంసీలకు ఆమోదిస్తే ఆ తర్వాత గోదావరిలో మిగిలిన వాటాపై చర్చల్లోకి వెళ్లాలనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలిసింది. నికర, మిగులు జలాలు కలిపి గోదావరిలో సుమారు 1400 టీఎంసీలు తమ అవసరంగా తెలంగాణ పేర్కొంటోంది. తొలి సమావేశం ఎజెండాలో గోదావరి, నల్లమల సాగర్ అంశం చర్చకొచ్చే అవకాశం లేదని భావిస్తోంది. కృష్ణా బేసిన్లో పునర్విభజనకు ముందు చేపట్టిన ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ సానుకూలంగా వ్యవహరిస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సమస్య ఉంటదని ప్రభుత్వం భావిస్తోందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. ఆ కమిటీ చర్చల వల్ల ట్రైబ్యునల్ ఎదుట వాదనలు, రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన వాటాకు ఇబ్బంది ఉండదని ఆ వర్గాలు చెప్తున్నాయి. మనకు సానుకూలంగా ఉంటేనే ముందుకెళతామని, ఆ స్పష్టతతోనే కమిటీ భేటీకి హాజరు కావాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు సమాచారం. గోదావరి, నల్లమల సాగర్ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో సివిల్ సూట్ దాఖలుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.